శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మరి రాఘవేంద్ర స్వామికి వివాహం చేయాలని యుక్త వయసు వచ్చింది. వివాహం చేయాలని వాళ్ళ అన్నగారు అనుకుంటాడండి. ఇంకా ఆయనకి ఒక కన్యని వెతుకుతారు. ఇంకా తమ్ముడికి వివాహం చేయాలని అన్నగారు వెతుకుతాడండి. ఎన్నో సంబంధాలు, ఎంతోమందిని భార్యాభర్తలు కలిసి ఎన్నో రకాలుగా చూస్తారు. ఎక్కడ కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే వెతుకుతారు. దగ్గరలోనే ఒక కన్య ఉంటుంది. వెంటనే వెంకన్నకు యోగ్యమైన కన్య సమీప గ్రామంలో వాళ్ళకి దొరుకుతుందండి. మొత్తానికి అది పండిత కుటుంబం అవ్వడము ఈయనకి దొరుకుతుంది. మొత్తానికి ఎన్నో సంబంధాలు చూడగా ఈ సంబంధం కుదురుతుంది. సరే, వంశము, రూపము, గుణము, వినయ విధేయతలు, దైవభక్తి మొదలగు యోగ్య లక్షణములు గల సరస్వతి ఆమె పేరు. ఇన్ని యోగ్యతలు ఉండి అనే అమ్మాయి తల్లిదండ్రులతో సంప్రదించిన తరువాత గురురాజు ఒకనొక శుభముహూర్తంలో సరస్వతి వెంకన్నలకు కళ్యాణము జరిపించారు. సరే, వాళ్ళని సంప్రదిస్తారండి, వాళ్ళ తల్లిదండ్రిని. అన్నీ అయిన తర్వాత పిల్ల తల్లిదండ్రుల్ని అన్ని రకాలుగా సంప్రదించి మొత్తానికి సరస్వతి అనే అమ్మాయినిచ్చి ఈ రాఘవేంద్ర స్వామికి వివాహం జరుగుతుందండి. ఆయన పేరు వెంకన్న కదా, వెంకన్న అని పెట్టారు కదా, వెంకన్న. కళ్యాణం జరిపించారు. సరస్వతి తన భర్తకు అన్ని విధాలుగా అనుకూలవతి అయి సద్గృహస్థాశ్రమము ధర్మానువర్తిని కావటం వలన ఆ దంపతులలో ఒకరిపై మరొకరు అన్యోన్య ప్రేమానురాగాలతో సంసార యాత్ర కొనసాగించసాగారు. చక్కగా వివాహం అయిందండి. అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఈ యొక్క సంసారాన్ని సాగిస్తున్నారండి. సరస్వతి తన భర్త ఆధ్యాత్మికోన్నతికి సహకారాన్ని అందిస్తూ ఉత్తమ గృహిణిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చసాగింది. ఈయన ఆధ్యాత్మికంగా ఉన్నాడు కదండి, ఆయనకి తగ్గట్టుగానే ఆ తల్లి కూడా, ఆ అమ్మాయి చక్కగా రాఘవేంద్ర స్వామికి తగ్గట్టుగా, వెంకన్న గారికి తగ్గట్టుగా ఆమె కూడా ఉందండి. దాంపత్య సుఖములోనూ కొరత లేనప్పటికీ ఆర్థిక పరిస్థితులకు వెంకన్న గారు కొంత బాధపడ్డారు. సంసారకంగా భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండేవారు. కానీ మరి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కొంచెం సరిగ్గా లేకపోవడంతో చాలా బాధపడేవాడటండి ఆయన వెంకన్న గారు. తన తండ్రి దారిద్ర్య బాధతో మరణించడము, అన్నగారు కుటుంబ పోషణ అనేక శ్రమలు పడడము వెంకన్న మనసులో ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. అదండి, పాపం తండ్రి గారుని చూశాడు. ఆయన కూడా కుటుంబ భారంతో, ఆర్థిక పరిస్థితి లేక అలాగా పాపం. ఆ తర్వాత అన్నయ్య ఈయన పోషణ చూసుకోవడము, ఆయన కూడా అంతే కదా, ఆదాయం లేక ఏదో కష్టపడి ఉన్న కుటుంబాలు. ఈయన కూడా అటువంటి దిగులు పట్టుకుంది, ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. ధనవంతుల ఇండ్లకు పోయి వారి పిల్లలకు పాఠాలు చెప్పి ధనం సంపాదించి ఈ ఆర్థిక మాంద్యాన్ని రూపుమాపాలనే సంకల్పము వారికి కలిగింది. సరే, ఇంకేదో రకంగా అదే ట్యూషన్లు అంటారు కదా, ఇంటింటికి వెళ్ళి పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటే కొంచెంలో కొంచెం కలిసి వస్తుంది కదండి. ఆ విధంగా వాళ్ళు ఆయన ఆలోచిస్తారనమాట. కలిగింది. కానీ జన్మతః ప్రాప్తించిన హర్ష గౌరవాన్ని వారు చంపుకోలేకపోయారు. వంశపరంపరంగా ఇటువంటి ఎప్పుడు చేయలేదు అంతే కదండి, బతికి చెడ్డవాడికి బాధగానే ఉంటుంది. కాబట్టి ఈయన కూడా అలా ఫీల్ అయ్యాడు. బాల్యం నుండి దైవసేవకి అంకితమైన తన జీవితము ధనార్జన కొరకు ఈనాడు భాగ్యవంతుల ఇండ్లకు పోయి జీతమునకు పనిచేయడానికి మనస్కరించలేదు ఆయనకి. ఏంటి, మనము ఎప్పుడు చూసినా ఇట్లా వెళ్ళలేదు, ఇండ్లకు పోయి ధనమున్న వాళ్ళ ఇంటికి పోయి మనం ఇలా చేయాలి అని కొంచెము బాధపడ్డాడండి. విద్యాభ్యాస కాలము నుండి కూడా
బ్రహ్మసూత్రాల వంటి ఉత్తమ గ్రంథాలకు భాష్యము వ్రాయాలనే సంకల్పం ఆయనకి బాగా ఉంది. ఆయన చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటూ, నేను డబ్బు కోసము ఇంటింటికి వెళ్ళి ఇలా ట్యూషన్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది, బాగోదేమో అని మళ్ళీని ఆయన చదివిన వాటిల్లో కానీ, ఆయన పొందిన అనుభవాల అనుభూతులకు కానీ ఏదన్నా ఒక గ్రంథాన్ని కూడా రాయాలి అనుకుంటారటండి ఆయన. రాయాలి అనుకుని ఆయనకు అనిపిస్తుంది. ఆ సంకల్పం ఆయనకి బాగా ఉంది. అది ఎలాగైనా అదే ఒక చరిత్రను రాయాలని. చతుష్టాష్టి కళానిష్టాత్నులు, పీఠాధిపతులు, మధ్య పీఠాధిపతులు, మహాజ్ఞాన సంపన్నులు అయిన శ్రీ సుధీంద్ర తీర్థుల వారి వద్ద మహోన్నతమైన సుధా అంటే విద్యను అభ్యసించవలెనని కోరిక. ఆయనకి మహాపండితులు శ్రీ సుధీంద్ర తీర్థుల వారి వద్ద మహోన్నతమైన సుధా అనే ఒక విద్యను అభ్యసించాలని అతనికి కోరుకుండేదటండి ఆయనకి, వెంకన్న గారికి. వారి వద్ద మహోన్నతమైన సుధా విద్యను అభ్యసించవలెనని కోరిక వెంకన్నలో మిగిలిపోయింది. సరస్వతి తన భర్త ఉద్దేశాల్ని, ఆశయాల్ని పూర్తిగా అవగాహన చేసుకున్న సాధ్వీమణి. ఆయన భర్త ఆలోచనల్ని వాటిల్ని కూడా అలా ఉండాలండి. భార్యాభర్తలు ఒకరికి ఆలోచనలు ఒకరికి అలా ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అలా పాపం భర్త మనసుని తెలుసుకున్న భార్య కూడా ఆయనకి సహకరిస్తూ ఉందట. అయితే సాధ్వీమణి కావడం వల్ల వెంకన్నను మహోన్నత విద్యాభ్యాసానికై ప్రోత్సహించినది. కలిమి లేముల్ని, కష్టసుఖాలను, దుఃఖానందాలను తనతో పాటు సమానముగా పంచుకునే తన అర్ధాంగి ప్రోత్సాహంతో పాటు అన్నావదినల తోడ్పాటు, ఆశీస్సులు కూడా లభించేసరికి వెంకన్న కుంభకోణంలో గల శ్రీ పీఠాధిపతుల అయిన సుధీంద్ర తీర్థుల వారిని దర్శించడానికి ఒక శుభముహూర్తంలో ప్రయాణమై కుంభకోణానికి చేరుకున్నారటండి. అన్న వదిన ప్రోత్సాహము, భార్య ప్రోత్సాహంతో మొత్తానికి ఎలాగైతే పీఠాధిపతులైన సుధీంద్ర తీర్థుల వారి దగ్గరికి మొత్తానికి కుంభకోణానికి బయలుదేరారటండి. ఎవరు? రాఘవేంద్ర స్వామి. ఇంకా ఆయనకు వివాహమైంది. వివాహమైన తర్వాత ఉద్యోగం కోసం అని చెప్పి అదే ఆయన నేర్చుకున్న విద్యల కోసము ఎంతో ఉన్నతమైన భక్తి ఎక్కువ అండి ఆయనకి. భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలు ఉన్నాయి. మరి ఆ విధంగా ఆయన కుటుంబ భారాన్ని ఆయన కూడా అన్నీ మోసారంటండి. కుటుంబ భారాన్ని చేసి ఆయన రాఘవేంద్ర స్వామి అంటే ఆయన జీవ సమాధి అయ్యారు లాస్ట్కి. అవి ఇంకా ముందు మనం చెప్పుకుందాము. చూడండి, మరి ఆయన ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళడము, కుంభకోణానికి వెళ్ళారు. మరి రేపొద్దున గురు రాఘవేంద్రుల విశిష్ట విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఆయన ఇంకేం చేయబోతున్నారు అనేది మళ్ళీ తెలుసుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.